శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము ఏలా సుగంధి చిక్కుర. ఇది శృతి ప్రామాణికంగా తెలుసుకోవటం అంటే చాలా విశిష్టమైన శక్తివంతమైన మహారౌద్రపూరితమైనటువంటి నామము. ఈ మంత్ర సాధన చేసి అథర్వణ వేదంలో దక్షిణ కాళీగా భైరవ ఋషి తెలియచేశాడు. అథర్వణ వేదంలో రామాయణానికి బిఫోర్ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి చాలా తక్కువ మంది జనం కదా, అప్పుడు వాళ్ళు ఇంట్లో వంట కోసం పొలాల కోసం అడవికి వెళ్ళినప్పుడు సింహాలు రావటం, పులులు రావటం, అలాంటి వాటి మీద కూడా వీళ్ళు విజయం సాధించటం కోసం ఆ భైరవుడు అనబడే ఋషి దర్శించిన మంత్రం కాళీ. ఆ మంత్ర ఉపాసన చేసిన వాళ్ళు పులులు సింహములు లాంటి క్రూరముగ్రములు ఉన్న నేటి సమాజంలో ఎలాంటి పురుషులనైనా స్త్రీలు జయించగలిగే విధానం ఆనాటి కాలంలోనే ఋషులు మనకు తెలియజేశారు. మనమే తెలుసుకోకుండా గబగబా బరిగితే అది ఆ దేవుడు చెప్పాడండి, ఈ ఋషి చెబితే మనం మీకోసం ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు పొద్దున పోతే సాయంత్రం ఇంటికి వస్తారు, చీకటి పడుతుందని ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవడానికి కొన్ని, చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. చట్టాలు ఉండొచ్చు, ధర్మాలు ఉండొచ్చు, కోర్టులు అవన్నీ తర్వాత సంగతి కదా. ముందు తల్లిదండ్రులకి ఇంట్లో కంగారు ఉంటుంది కదా. ఈ మంత్రసాధన నేర్చుకున్నారనుకోండి, వీళ్ళు ఆ టైంలో సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే మామూలుగా ఉండదు అన్నమాట. 100 మందినైనా ఎడచేత ఇసిరవతలు పారేస్తారు. అలాంటి బలమైన మనిషికి బలము అంటే ఏంటంటే చేతులు పిడికిలు బిగించి ఇట్లా గట్టిగా లేపేసి కండొచ్చింది ఇది బలం అంటారు. అది కాదు బలము. కొంతమందికి ధన బలం ఉంటుంది, కొంతమందికి పొలాల బలం ఉంటుంది, కొంతమందికి ఆవులు బలం ఉంటుంది, అన్నిటికంటే గొప్ప బలం ఏంటి? మంత్ర బలము. అందుకే పూరచ్చరణ ఋషులు చెప్పేది, ఆ మంత్ర బలము ఉన్నవాడి దగ్గరికి ఎవ్వరు, ఏ ధనవంతుడు, ఏ రాష్ట్రపతులు, ప్రెసిడెంట్లు కూడా వాడితో ఢీకొనలేరు. అలాంటి బలం అది, మంత్ర బలం. అది ఇక్కడ సంపాదించేది కాదు కదా. ఆకాశంలో ఉన్న పరమాత్మ ద్వారా సంపాదించుకునే బలం అది. దాన్ని ఎవడు కాజేయడానికి లేదు, ఎవడు దోపిడీ చేయడానికి లేదు. నువ్వు తలుచుకొని ఎవరికైనా ఉపయోగిస్తేనే ఆ బలం ఉపయోగం. కొంతమంది ఆ బలం లేకుండా కూడా వేషాలు వేసుకొని ఆ బలం ఉందని ప్రజలను మభ్యపెడుతుంటారు. నిజానికి ఏదైనా విషయం వచ్చిందనుకోండి, పుల్లి లాంటిది వచ్చిందనుకో, వాడి మీదకి వీడు పరిగెత్తుతాడు ముందు. కాబట్టి మంత్ర బలం మీరు సంపాదించండి. అదే ఎలా సుగంధి చికురా అనే తెలిసేది గూఢార్థం. అదే ఏంటంటే గూఢార్థం అంటే ఈ దేవత వచ్చేసి సృష్టిని లయం చేస్తుంది, లయకారణి. లయం చేసేటప్పుడు వచ్చేసి ఏమా క్రూరమైనటువంటి రూపంతో ఉంటుంది. దీర్ఘ వినీల రోమ పటల మశ్రూయతామీశ్వరీ. ఇప్పుడు మధ్యాహ్నం మీకు అలంకారం కోసం కొన్ని చెప్తున్నాయి, నిజంగా కాదు, మీరు అర్థం చేసుకోవాలని. ఇప్పుడు మధ్యాహ్నం పూట సూర్యుడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మేఘాలు కనపడకుండా వర్షం పడ్డప్పుడు మొత్తం నల్లగా అయిపోతుంది ఆకాశం నల్లగా, యావత్ మొత్తం భూమి అంతా నల్లగానే ఉంటుంది. అప్పుడు ఆమె కురులు అంటే వెంట్రుకలు మొత్తం పైనుంచి కింద వరకు పరుచుకొని ఉంటాయి. ఆ పరుచుకున్నప్పుడు ఆ సువాసన ఎలా ఉంటుందంటే యాలుక్కాయల గింజల్లో వాసన. ఇక్కడ నా ఒరిజినల్, ఇప్పుడు మార్వాడి టెంపుల్స్లో ఒరిజినల్ గంధం ఉంటుంది వాళ్ళ దగ్గర. బయట దొరికేవి తక్కువ, లేపాక్షలు కూడా మంచిగా దొరుకుతాయి. ఆ గంధం చెక్క తీసుకొచ్చి రాయి సాన మీద అరగదీస్తే వాసన వస్తుంది చూడండి, గుబాయించి కొడుతుంది. అంత సువాసన ఉంటాయి ఆమె రోమములే. అలాంటి ఎలా సుగంధి చికురా అంటే అది దాని అర్థం అన్నమాట. ఇది శృతి ప్రామాణికముగా వ్యాకరణ నిరుక్తములు వాటిని తీసుకుంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాంటి దేవతని ఎవరు ఉపాసిస్తారో, ఏ సమస్యలు ఉన్నవాళ్ళు ఏ సమస్య కోసమైనా ఉపాసించవచ్చు. దాన్ని ఉపాసించడం వలన ఈ దేవత గురించి ఇప్పుడు వీళ్ళు ఎవరో ఈ ప్రాచీన కాలంలో కొంతమంది మంత్రానికి సంబంధించిన స్త్రీలు వీళ్ళు వెళ్ళి ఋషుల ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు అన్నమాట, మాకు పురుగులు వస్తున్నాయండి, మేము రాజుగారి బొట్టలు పంపిస్తే బొట్టలను కూడా చంపేస్తాయి కదా. అప్పుడు వాళ్ళకి ఋషులు నేర్పిస్తారన్నమాట ఈ మంత్రం.
ఎలా ఉంటుంది ఈ మంత్రం చేసే స్త్రీలు ఎలా ఉంటారంటే ఈ మంత్రం చేసిన వాళ్ళు అబ్బోబ్బబ్బ వాళ్ళని చూసి కళలో కూడా స్వప్నంలో కూడా వాళ్ళని తలుచుకుంటే వణుకు వస్తుంది మనకి ఆ మంత్ర సాధకులని. ఇప్పట్లాగా పిచ్చి పిచ్చి విగ్రహాలు 15 అడుగులు 20 అడుగులు పెట్టి పిల్లలు దడుచుకునేటట్టుగా పసుపు కుంకాలేసి ఈ విగ్రహాలు కాదన్నమాట. ఇవన్నీ శృతులు ప్రామాణికంగా వాడు ఆ మంత్రం చేసేవాడిని ఎవరైనా తలుచుకుంటే కళలో కూడా వణుకు వస్తుంది. ఎందుకని వస్తుందండి వణుకు అంటే ఆ రూపమే అలా ఉంటుందన్నమాట. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ రూపం వర్ణించాలంటేనే కూడా ఇప్పుడు నేను అది ఎందుకు చెప్పాలని మీరు భయపడతారు. మంత్రం ఆ రూపం వర్ణిస్తే మీరందరూ చేయరేమో అని నేను డౌట్ పడుతున్నాను. కాబట్టి మీరందరూ సమస్యలు ఉన్న ఆడవాళ్ళు, పొద్దున్నే ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, లేదా పరాయి మతాల్లో ఉన్నవాళ్ళు మీ ధైర్యం కోసం, మీరు మంచి ప్రొటెక్షన్ కోసం, మీ బలం మంత్ర బలం కోసం చేసుకోండి. ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహ. ఈ మంత్రం కనుక చేశారనుకోండి ఒకసారి పొరచారు నా మీ దెబ్బకి ఎవరో అసలు మామూలుగా ఉండదు, మా అల్లాడి ఆకులు మేస్తారనమాట. అయితే శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే ఈ మంత్రం గురించి, ఈ మంత్రం చేసేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే అనేకమైన గొప్పమైన సమస్యలు ఢీకొనగలిగే విధంగా ఉంటుంది. ధనవంతులు ఈ మంత్రం చేయొద్దు అని, ధనవంతులకి ఈ మంత్రం చేయకూడదని ఒక విధంగా శాస్త్ర నియమ నిబంధన. ఈ మంత్రం పెట్టింది ఎవరికంటే ఆర్థిక బలహీనులకి, ఆడవాళ్ళకి, తర్వాత వచ్చేసి దీర్ఘకాలిక అనారోగ్యాలను అలాంటి వాళ్ళందరూ విజయం సాధించడానికి. ధనవంతులకి ఎందుకని లబ్ధ విద్య రాజమాన్యత కిం, వాళ్ళకి సమస్య వస్తే డబ్బులు బారేసి బాగు చేయించుకుంటారు, లేకపోతే హాస్పిటల్లో ఉండే ఆక్సిజన్లు పెట్టుకుంటారు, ఎంతైనా ఖర్చు పెడతారు. లేనివాడు ఏం చేయలేడు కదా, వాడికి బలం ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళకి ధనము అనే బలం పూర్వజన్మ కర్మల వల్ల ధనం వచ్చి చేస్తున్నారు, వీళ్ళకి లేదు కదా, వీళ్ళు ఎలా చేయాలి? ఇది చేసుకోమంటున్నాడు ఆయన మహానుభావుడు. భుక్తా నారీ సుందరాగ్ని తతః కిం. కొంతమంది ఆడవాళ్ళ విషయంలో చాలా రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, మీరు ఇవి చేసుకున్నారనుకో మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకి అసలు ఈ ఆలోచన. ఇప్పుడు ఆ మంత్ర సాధకుడి బలం ఉంటుంది కదా, ఆ బలము నిక్షిప్తంగా ఉంటుంది. ఇప్పుడు రసాయనికాలు జరుగుతుంటాయి కదా, నువ్వు కళ్ళతో ఒక మనిషిని చూసావనుకో కెమికలేషనే నీ బాడీలో కొన్ని ఇంద్రియాలు ఉత్తేజం చెందుతాయి. ఈ మంత్ర సాధకులను చూస్తే ఇంద్రియాలు ఉత్తేజం చెందవన్నమాట. అక్కడ ఆవిడికి ప్రొటెక్షన్ ఆరాలాగా ఉంటుందన్నమాట. అందుకని దీనిని అత్యంత శక్తివంతమైన మంత్ర సాధనగా త్రేతాయుగంకి బిఫోర్. ఇప్పుడు మన సమస్య అవ్వ పరిగెత్తి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు కదా చాలామంది. ఇప్పుడు అది ఎవరో తులసీదాస్ యొక్క ఫీలింగు, ఇది అలా కాదు కదా, ఇది నా ఫీలింగో నీ ఫీలింగో కాదు కదా. ఉపనిషత్తుల్లో చెప్పిన విద్య ఇది, శృతులు వేదములో ఉన్నది ఋషి దర్శించాడు. ఏ ఋషి అండి? భైరవుడు. భైరవుడు అంటే ఇప్పుడు మీరు భైరవుడు అంటే మళ్ళా ఎవడో చెప్పారు, ఈడో చెప్పారు, అక్కడ కాశీలో ఉన్నాడు ఆ భైరవుడు, గారెలు పెడతాం కుక్కలకి ఈ భైరవుడు, ఇలాంటివి ఊహించుకోవద్దు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ ఏంటంటే ఊరికే వాళ్ళు కొన్ని కారణాలతో మీద చెప్పాలని చెబుతారు. ఇవన్నీ భైరవుడు అంటే ఏంటంటే కాలము యొక్క స్వరూపము. కాలం ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు భూమి మీద ఉన్నావు, నేను గుండ్రంగా తిరుగుతుంటావు కదా, తిరిగేటప్పుడు నీకు చంద్రుడు అడ్డం వచ్చాడు అనుకో, ఆ టైంలో అమావాస్య వచ్చింది అనుకో, మొత్తం చీకటి అవుతుంది కదా. చీకట్లో గబక్క నీకు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఉక్కిరి అయిపోతావు కదా. అలా కాలము స్వరూపం భైరవుడు అంటారు. భైరవుడు అని కాల స్వరూపం. వాళ్ళకి ప్రత్యేకంగా నీకులాగా 2 చేతులు 2 కాళ్ళు ముండెము తలక ఇవన్నీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు కామరూపులు. నువ్వేదో ఇప్పుడు ఈ కాళీ మంత్రం చేసిన వాళ్ళు కనుక బాగా విపరీతంగా కనుక ఊహించుకొని బాగా డీప్గా ఈ మంత్రం పురస్చరణ చేశారనుకో, వాళ్ళకి ఎలా ఉంటారయ్యా అంటే శవారూఢ మహాభీమాం ఘోరతంష్ట్రాం హసన్ముఖీ. ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు చంపేసిన శవం మీద వీళ్ళు కూర్చున్న విధంగా ఉంటారు. వాళ్ళు
బలంతో ఉంటారు. వీళ్ళ దగ్గరికి రావాలంటే గజగజ వణికిపోతుంటారు రాత్రి పూట అయినా సరే. ఇప్పుడు అక్కడిక్కడ రేపులు ఆడవాళ్ళని అది జరుగుతున్నాయి కదా. ఈ మంత్రసారం చేశారంటే వీళ్ళు రేపులు చేయటం కాదు, వీళ్ళని రేపు చేయటం కాదు, వీళ్ళే వాళ్ళ పీకలు కోసేస్తారు అన్నమాట. అంత బలం వస్తుంది దానికి. వీళ్ళు పోలీసులు కూడా అవసరం ఉండదు. ఈ మంత్రసారం చేసే వాళ్ళ పరిస్థితి ఫిజికల్గా ఇంటర్నల్గా వాళ్ళు అంత బలవంతంగా ఉంటారన్నమాట. చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం. సపోజ్ ఇలాంటి ఆడవాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాకు కొంచెం ఆ ప్రాబ్లం ఉందండి, హెల్ప్ చేయండి అది అంటే శివుడు అంటే శుభములు ఇచ్చువాడు అని అర్థం. వీళ్ళు అలాంటి వాళ్ళకు కూడా సహాయాలు చేస్తుంటారు. ఈ మంత్రసాధన చేసి ఆడవాళ్ళైనా ఆర్థిక బలహీనులైనా సరే వీళ్ళు అవతల వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా సమస్యను నివారణ చేస్తారు. వీళ్ళు నివారణ చేసుకుంటారు, వీళ్ళని ఎవరిని అడిగినా కూడా చేస్తారు అన్నమాట. ఇప్పుడు పురాణాల్లో చెప్పిన ప్రకారంగా అంతంత పెద్ద ఖాళీ విగ్రహాలు నిమ్మకాయలు వేయండి, పసుపు పోయండి, కొబ్బరికాయలు కొట్టండి, గుమ్మడికాయలు కొట్టి ఇవన్నీ పిచ్చి పనులు ఏమి చెయ్యరు. వీళ్ళు చేయకుండా వీళ్ళే ఖాళీగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ముండమాలాధారాం దేవీం లలజహ్వాం దిగంబరాం. దిగంబరాం అంటే బట్టలు లేకుండా ఉంటామని అర్థం కాదండి. శృతుల ప్రామాణికంగా నిరుక్త వ్యాకరణాల ప్రకారంగా ఈ అసభ్యమైన మానవ భాష వేరు, దేవతల భాష వేరు. కాలము పగలపూట వచ్చేసి పగలు రాత్రి సంధికాలాలు ఉంటాయి కదా. సంధికాలాలు మనకు తెలియని చాలా ఉంటుంది కాలంలో వింత విశేషాలు. అలాంటి భయంకరమైనటువంటి బట్టలు లేని విధంగా పరిగెత్తేంత భయభ్రాంతులు అయ్యేవాళ్ళు కూడా ఈ సాధకుల దగ్గరికి రావటం కానీ ఈ సాధన చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ముండమాలాధారం సదా సంచింతయత్ కాళీం. సదా అంటే ఎప్పుడు, కాళీ అంటే కాలస్వరూపము. ఈ మత సాధకులు ఎప్పుడు కూడా సహాయం చేసే విధంగా వాళ్ళకి రక్షణ పరంగా ఉంటారు అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి ప్రపంచ ప్రళయం చేసే, ఇప్పుడు సముద్రాల్లో నగరాలు ఉంటున్నాయని మనం ఫోన్లోకి వెళ్తే కనపడుతున్నాయి కదా. అనేకమైన నగరాలు సముద్రం ఉన్నాయి కదా. లయం జరుగుతుందనేది నమ్మాలి కదా. వాడెవడో చెప్పాడండి, ఈడెవడో చెప్పాడండి, అదని జరగదు అది అంటే సృష్టి లయం అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది. అలా లయం చేసేటప్పుడు ఇలా ఉంటుందామా. ఆమె నువ్వు ఇప్పుడు ఇలా ఉపాసించుకుంటే ఖాళీ పరంగా ఉపాసించుకున్నావు అనుకో, ఇప్పుడు ఆమె లయం చేసేటప్పుడు ఎలా ఉంటుంది సువాసన, ఆమె యొక్క రోమములు అవన్నీ. ఇక్కడ ఈ ఉపాసన దరిద్రులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, సైకాలజికల్ ఫీలింగ్స్. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళందరూ కూడా మనోవైజ్ఞానిక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది తిరుగుతుంటారు. ఎందుకని కొంతమంది ఇప్పుడు నేను ప్రతిసారి కూడా చెబుతున్నాను, ప్రతి పల్లెటూరులో పంచాయతీలో ఒక దేవుడు ఉంటారని. ఇప్పుడు మానసికమైన సమస్యలు అనేక రకాలుగా వస్తాయి. ఆహారం వలన రావచ్చు, తల్లిదండ్రులు వీర్య యోని దోషాల వలన రావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంటర్నల్గా నిద్రపోతూ ఉంటుంది వీళ్ళు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని. ఆ చుట్టుపక్కల డప్పులు వాయించటం, మేళాలు వాయించటం, ఈ రకరకాల శబ్దాలు చేసి ఇవన్నీ చేయగానే గందరగోళం గజిపిసికి వీళ్ళు ఆటోమేటిక్గా ఆ దేవత మమ్మల్ని పూనింది అని వేపాకులు గీపాకులు పుష్కం గజిబి గందరగోళం చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. యథార్థమైనటువంటి దేవత నీలోకి రావటం అంటే నువ్వు ఆ బలం పెంచుకోవాలి. బ్యాంకీలో ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, నీకు ఎలా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ దగ్గర జేబులో రూపాయలు లేకపోయినా సరే ఆ బలం ఎలా ఉంటుంది. ఎవరికైనా ఫోన్ చేసి ఫలానా ఇంత డబ్బులు ఇవ్వమనగా అదే వస్తువు కొనుక్కుని ఏం చేసినా కూడా ఇప్పుడు కార్డు తీసుకెళ్తాడు. కొన్ని కార్డులు ఉంటాయి కదా, డబ్బులు కార్డులు, అవి తీసుకెళ్ళి బట్టల కొట్టుకు వెళ్ళగానే ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం. డబ్బులు ఉన్నాయని కదా. మంత్ర బలం సంపాదించామనుకో ఇప్పుడు ఈ డబ్బులు ఉండవు. ఈ డబ్బులు చూడండి, ఇప్పుడు ఎవడన్నా కోటీశ్వరుడనండి, మళ్ళీ తర్వాత చూసుకుంటే వాళ్ళ కొడుకులో వాళ్ళ వెళ్ళి దరిద్రులుగానే ఉంటారు. ఇవి ఉండవు. పదవులు ఉంటాయా? ఉండవు. పోనీ 100 మందిని పెళ్లి చేసుకుని 100 మంది దగ్గర ఉండరు. ఏమి ఉండవు. ఏముంటాయండి? మంత్ర బలం ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుందంటే జన్మలకు ఉంటుంది. నువ్వు ఈ జన్మలో చేసావండి, ఖాళీ ఉపాసన చేసింది ఒక అమ్మాయి, బాగా అనుష్ఠానం చేసింది, మళ్ళీ కాళీ అన్న దుర్గా అన్న ఇవన్నీ ఒకటేనండి, వేరు మళ్ళీ మేము దుర్గా చేస్తున్నాం కదండి కాళీ అంటే. ఇట్లా కాదు, మీరు ఇట్లా ఊహించుకోవద్దు. అక్కడ ఋషుల పరంపరలో మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. ఒకటికేమో సత్య రమేష్ అని పెడతారు, ఒకటికేమో శేష తల్ప శ్యాయి అని పెట్టచ్చు.
ఇలా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు పెట్టుకుంటాం బట్టి ఆ పేర్లను బట్టి మనం ఆ రూపం గుర్తుపడటానికి. అంతేగాని అందరూ మనుషులందరూ ఒకే రకంగా ఉంటారు కదా, కాళ్ళు చేతులు. ఆ విధంగా దేవతలు చేసే పనులను బట్టి ఈ ఋషులు మనకు తెలియజేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మంత్రధనం సంపాదించండి. మంత్రధనం మంత్రధనం ఎప్పుడైతే మీరు ఒక్కసారి పురస్చరణ చేసిన తర్వాత ప్రతిరోజు చేయటం వలన అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత అవి వడ్డీ ఎలా పెరుగుతుందో పురస్చరణ చేసి మంత్రసాధన చేయటం వల్ల ధనం పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ మీకు ఇక్కడ సమస్య వచ్చింది, సమస్య రాగానే నీ మంత్రధనం వచ్చి ఈ సమస్యను తీరుస్తుంది నీకు తెలియకుండానే. ఇప్పుడు నువ్వు ఏదైనా సమస్య రాగానే డబ్బులు తీసుకొని గబగబా డబ్బులతో ఖర్చు పెట్టి తీర్చుకుంటున్నావు కదా. ఎవడో పోలీసుడు పట్టుకున్నాడు నీ బండిని, ఒక 1000 రూపాయలు కట్టాలి, 1000 రూపాయలు కడుతున్నావు కదా. ఈ మంత్ర సాధకుడు అక్కడ ఆ సమస్య రాదు. వచ్చినా ఆ పోలీసుడు ఈయన చూడంగానే మీరా అండి బాగున్నారా, సరే ఇటు కదా అటు వెళ్ళండి అంటాడు. ఇలాంటివి అన్నమాట. ఆలోచించండి, మిమ్మల్ని మీరు శ్రీ విద్యా మంత్రధనాలు సంపాదించుకోండి. పరిగెత్తి అటు తిరిగి ఇటు తిరిగి ఆడెవడో చెప్పాడు ఈడెవడో చెప్పాడు అని మీరు ఏం చేసినా ఉపయోగం లేదు. ఒక 100 అడుగుల విగ్రహాన్ని, ఖాళీ విగ్రహానికి పైనుంచి కిందాక నిమ్మకాయలు వేసినా, పసుపు పూసినా, కొబ్బరికాయలు కొట్టినా, గుమ్మడికాయలు కొట్టినా ఏ మాత్రం వెంట్రుక అంతా కూడా మార్పు రాదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఖాళీ అయితే వస్తుంది. నువ్వు ఖాళీ ఎప్పుడు అవ్వాలి? మంత్రం చేయాలి. స్వస్తి.